అంటే ఎలాంటి ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటారు? పీసీఓడి అంటేనే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. అదొక డిసీజ్. దాని సిమ్టమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ పీరియడ్స్ అంటే ఇర్రెగ్యులర్ అండ్ డిస్మెనోరియా, మెనోరియా అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు వీడియోలో చెప్పుంటాను నేను. సో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, లేదా టైంకి పీరియడ్స్ రాకపోవడం, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండడం, లేదా సిస్ట్స్ ఉండడం, లేకపోతే ఎండోమెట్రియన్ థిక్నెస్ ఉండడం, సో అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉండడం. దీస్ ఆర్ ఆల్ ద కండిషన్ పీసీఓడి అంటారు. సో మీరు చెప్పినట్టుగా న్యూట్రిషన్ మాత్రమే దీంట్లో మెయిన్ రోల్. వాళ్ళు ఇంకేం చేసినా కూడా, ఇప్పుడు నార్మల్గా మనం గైనకాలజీ డాక్టర్ని సంప్రదించండి అని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే హార్మోనల్ టాబ్లెట్సే ఇస్తారు. సో అదే హార్మోనల్ టాబ్లెట్స్కి బదులు మనం ఆ హార్మోనల్ రిచ్ ఉండే ఫుడ్ని తీసుకోవడం వల్ల కూడా మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అది చాలామందికి తెలియదు. అంటే ఇప్పుడు చూడండి, చక్కని పరిష్కారం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బేసిక్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మేల్స్లో ఉంటుంది అండ్ ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. అయితే ఫీమేల్స్లో కూడా కొంచెం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది, కానీ తక్కువ మోతాదులో ఉండాలి, ఎక్కువ మోతాదులో ఉండకూడదు. ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, అది పీసీఓడి లక్షణాలు. అంటే ఏమవుతుంది, ఇప్పుడు బేసిక్గా జెంట్స్కి చూసుకుంటే లైక్ బియర్డ్ కానీ లేకపోతే మూస్టేచెస్ కానీ, మీసాలు గెడ్డలు ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్. సో అదే హార్మోన్ ఫీమేల్స్లో ఉంటే ఏమవుతుంది, జస్ట్ ఇమాజిన్. సో అన్వాంటెడ్ హెయిర్. సో అది మెయిన్ ప్రాబ్లం. అంటే పీసీఓడిలో ప్రతి అమ్మాయి కానీ, ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు కానీ, లేకపోతే టీనేజ్ అమ్మాయిలు కానీ, లేదు మెనోపాజ్ ఏజ్లో కూడా దీనివల్ల బాధపడే వాళ్ళు ఉంటారు. మెనోపాజ్లో కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదే చెప్పాను కదా, ఈ హార్మోన్లు ఎక్కువ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, టెస్టోస్టెరాన్ హార్మోన్ని సప్రెస్ చేసి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ చేయగలిస్తే ఈ హెరిటిజం అంటాం, దాన్ని మనం తగ్గించుకోవచ్చు. దాన్ని తగ్గించుకోవడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ ఎక్సర్సైజ్, ఈ ఏరియాలో ఎక్స్పెషల్లీ ఎక్సెస్ హెయిర్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అండ్ చెస్ట్ మధ్యలో ఉంటుంది, నావెల్ దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా గ్రోత్ అనేది ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల ఉంటాయి. సో ఇవన్నీ ఒక కండిషన్స్ అన్నమాట. అండ్ పిఎంఎస్ అంటే లైక్ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. అంటే పీరియడ్స్కి ముందు వచ్చే ప్రాబ్లమ్స్, అంటే మూడ్ స్వింగ్స్ కానీ, విపరీతమైన చిరాకు, కోపం, అలసట, ఎక్కువ కాళ్ళ నొప్పి పెట్టడం, నిద్ర రావడం, పింపుల్స్ రావడం, ఇవన్నీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. వీటికి సపోజ్ మనం రెండు విధాలుగా చెప్పొచ్చు. ఈస్ట్రోజన్ హార్మోన్ మెయిన్ రోల్ అని చెప్పొచ్చు, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా చెప్పొచ్చు. అయితే ఈస్ట్రోజన్ సమ్ టైమ్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, దట్ ఈస్ ఈస్ట్రోజన్ డామినెన్స్ అంటారు. అది కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఏవో చెప్పొచ్చు కొన్ని, అవి మీరు తినొచ్చు. ఆవిడ చెప్పారు, నాకేం పని చేయలేదు అనుకుంటారు. ఎందుకంటే నేను ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని మీకు చెప్తాను, ఆ లిస్ట్ అంతా మీకు చెప్తాను, మీరు తింటారు. తీరా చూస్తే ఆవిడ రిపోర్ట్స్లో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఉండవలసిన దానికన్నా. దట్ ఈస్ డామినెన్స్. అంటే ఇప్పుడు ఏంటి, మనం తగ్గించాలి ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్. ఇప్పుడు నేను వీడియోలో నేనేం చెప్తాను, జనరల్గా అందరికీ ఒక కండిషన్ ఉంటుంది కాబట్టి ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తాను. సో అలా కాకుండా వాళ్ళ కండిషన్ బట్టి మనం ఇవ్వడం అనేది చాలా ఉపయోగకరం. శరీర తత్వాన్ని బట్టి ఎంతవరకు ఏ మోతాదులో తీసుకోవాలి అనేటువంటి తెలుసుకున్న తర్వాత రిపోర్ట్స్ బట్టి, రిపోర్ట్స్ బట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, ఎందుకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనేది మనం తెలుసుకొని, దాన్ని బట్టి ఎంత ఉంది, ఎంత తక్కువ ఉంది అని చూసుకొని దాని క్వాంటిటీ మనం ఇవ్వాలి. శరీర తత్వంకి దానికి సంబంధం లేదు. వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ మనకు కంపల్సరీగా కావాలి. అయితే జనరల్గా మనం తీసుకుంటే కనుక ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు జామకాయలు తీసుకోండి, పీచ్ ఫ్రూట్స్ తీసుకోండి, కివీస్, గ్రీన్ యాపిల్ అండ్ ఆల్ ద లైక్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్లోని కూడా మనకి ఈస్ట్రోజన్ దొరుకుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఒక 5 grams ఆఫ్ నువ్వులు తీసుకుంటే దాంట్లో 5 grams ఆఫ్ లైక్ 5 milligrams ఆఫ్ ఈస్ట్రోజన్ దొరుకుతుంది. అంటే ఒక స్టడీలో ఏం చెప్తుందంటే, ఒక స్పూన్ నువ్వులు తింటే సరైన ఈస్ట్రోజన్ దాంట్లోనే దొరికేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కాల్షియం, ఐరన్, చాలా ట్రేస్ మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా దాంట్లో ఉంటాయి. సో నువ్వులు, సోయా ఎక్స్పెషల్లీ చాలా మంచిది, దాంట్లో కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పాను చూసారు, ఈస్ట్రోజన్ డామినెన్స్ కనుక ఉంటే కనుక వాళ్ళు సోయా కట్ చేయాలి, అది ఎక్సెస్ అయిపోతుంది. సో వాళ్ళు తీసుకోకూడదు.
సో ఏది తీసుకోవాలన్నా కానీ ముందు ఒకసారి చెకప్ అయితే డెఫినెట్గా చెకప్ చేసుకోవాలి. గైనకాలజీ డాక్టర్ని కలవాలి, ఆవిడ ఏంటి ప్రాబ్లం అని ఆవిడ డయాగ్నోస్ చేసి సో అండ్ సో ప్రాబ్లం ఉంది మీరు ఇది చేయాలి అంటే అప్పుడు మనం ఒక డైట్ ఇచ్చి వాళ్ళకి సరైన వర్కౌట్ ఎక్సర్సైజ్ ప్లాన్ అనేది ఇస్తాం. ఈ ఎక్సర్సైజ్ ప్లాన్తో పాటు ఈ డైట్ని ఫాలో అయితే కనుక పీసీఓడి ప్రాబ్లం వాళ్ళు చిటికలో దాన్ని మాయం చేయొచ్చు అని చెప్పొచ్చు. అది ఒక పెద్ద ఇష్యూ కాదు. ఓకే, కానీ ఇటు మేల్లో తీసుకుంటే మీరు అన్న టెస్టోస్టెరాన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని. ఆ టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండటం వల్ల కూడా వాళ్ళకి చాలా ఫెర్టిలిటీకి సంబంధించి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మేల్కి అంటే ఏ విధమైనటువంటి డైట్ సజెస్ట్ చేస్తారు? ఇది టెస్టోస్టెరాన్ అనేటువంటి దాన్ని మంచిగా పెంచుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు మేల్స్లో తీసుకుంటే కనుక ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉండవలసిన లెవెల్లో ఏదైనా కానీ ఉండవలసిన లెవెల్లో ఉంటే మంచిది. ఎనీథింగ్ ఎక్సెసివ్ టాక్సిటీ అండ్ తక్కువ ఉంటే డెఫిషియన్సీ. సో ఇప్పుడు మనకి మేల్స్లో కనుక అది ఉంటే ఇన్ఫెర్టిలిటీకి అంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటారు. సో ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీకి మెయిన్ రీజన్ అంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ కంపారిటివ్లీ లేడీస్. సో మేల్స్కి ఎస్పెషల్లీ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే కనుక టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి అండ్ ఎస్పెషల్లీ ఈ మేల్స్లో కనుక ఇన్ఫెర్టిలిటీని పోగొట్టుకోవాలి అంటే మనకు చాలామంది ఇన్ఫెర్టిలిటీ అంటే అందరికీ కనిపించేది విమెన్ కాదు, అది మేల్లో కూడా ఉంటుందని మనం తెలుసుకోవాలి. అది తప్పు కాదు. సో మనలో ఉన్న లోపాన్ని మనం కనిపెట్టుకుని దాన్ని సరైన మార్గం ఎంచుకుంటే మనం కూడా హెల్తీగానే ఉంటాం. సో ఈ ఇన్ఫెర్టిలిటీకి మేల్లో ఎస్పెషల్లీ జింక్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది వాళ్ళకి. అండ్ స్పర్మ్ కౌంట్ పెరగడమే కాకుండా యాక్టివ్ స్పర్మ్ సెల్స్ అనేవి డీజనరేట్ అవుతాయి. సో దానివల్ల మనకి స్పర్మ్ కౌంట్కి రిచ్ అంటే కనుక జింక్ ఒకటి తీసుకోవచ్చు. అండ్ డైలీ ఒక 3-4 వాల్నట్స్ తీసుకోవచ్చు. అంటే 3-4 అనేది నార్మల్గా చెప్పాను, వాళ్ళ బాడీ వెయిట్ బట్టి ఎన్ని తీసుకోవాలి అనేది మేము తర్వాత డిజైన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ కూడా మన డైట్తో కంట్రోల్ చేయొచ్చు. సరైన ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మన ఎడ్రినల్ గ్లాండ్స్ కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ అ స్ట్రెస్ హార్మోన్. దాన్ని తగ్గించుకోవడానికి కాస్త మెడిటేషన్ చేయడం, మనకి నచ్చిన పని. సో ఒకవేళ ఒక మ్యూజిక్ అంటే ఇష్టం, కాస్త గార్డెనింగ్లో స్పెండ్ చేయడం అంటే ఇష్టం, ఫ్యామిలీతో ఉండడం ఇష్టం, అలా లైక్ మనసుకి నచ్చిన యాక్టివిటీ చేయడం వల్ల కూడా చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏదైతే మనకి ఈ స్ట్రెస్ హార్మోన్ తగ్గించడానికి మెయిన్ ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఇస్ వైన్. రెడ్ వైన్ తీసుకున్నా కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి.